ఉండవల్లి అరుణ్ కుమార్ మాజీ ఎంపీ, కాంగ్రెస్ చెందినటువంటి నాయకుడు. అయితే ఇంత సీనియర్ నాయకుడు ఇటీవల మరొకసారి ఆంధ్రప్రదేశ్ 2029 రాబోయే ఎన్నికల గురించి ఆయనకి తెలిసినటువంటి జోస్యం చెప్పాడనే చెప్పుకోవాలి. కూటమి ప్రభుత్వం ఇదే విధంగా 3 పార్టీలు కలిసి ఉంటే 2029లో ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, లేని పక్షంలో జగన్కి చాలా ఈజీ గెలుపు దక్కుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఒక ఉండవల్లి అరుణ్ కుమార్ చేసిన వ్యాఖ్యల గురించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతున్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ గౌరమణి గారు. నమస్కారం అండి. నమస్తే అండి. మొత్తానికి 2029 ఎన్నికల గురించి అప్పుడే వీటిని ఒక రకంగా వీటిని ఉండవల్లి అరుణ్ కుమార్ ఎగ్జిట్ పోల్స్ అని చెప్పుకోలేమో తెలియదు, కానీ అన్ని పార్టీలు కలిసి ఉంటే ఇప్పట్లానే మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, లేకపోతే 2029లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, ఆయనకు అన్ని రాజకీయాలు అనుకూలంగా మారుతాయని చెప్పి చెబుతున్నాడు. ఇది కొంతమందికి చేదు వార్తలాగా ఉందని చెప్పేసి అర్థం అవుతుంది. మొత్తానికి అంశం గురించి మీరు ఏమంటారు? ఎందుకు ఇంత తొందర నాకు అర్థం కాల. చాలా తొందరపాటు మాటలు కదా ఇవన్నీ కూడా. ఏదో కొనబోయే గేదెకి పెట్టబోయే బచ్చలు అంటారు, అట్లా ఉంది ఇది. ఇంకా మావిగన్ అని ఆయన అనౌన్స్ చేశాడు. మీ జగన్మోహన్ రెడ్డి మీరు దాన్ని వ్యతిరేకించారు, మొత్తం వైసీపీ వాళ్ళు వ్యతిరేకించారు. ఒక రాజధాని ఇప్పుడే కదా మనకు వచ్చింది, ఈలోగా ఎన్నికలు అంటారేంటి? ఇంకా అర్థం పూర్తిగా కాలేదు, దాటలేదు, అప్పుడు ఎందుకు కంగారు? అంటే మీ అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మీకు చేతులు కొంచెం దురదలు తగ్గుతాయా? ఇప్పుడు ఉండవల్లి ఏ రోజు సవ్యంగా మాట్లాడారు ఆయన? ఓసారి అటుంటాడు, ఓసారి ఇటుంటాడు. గోపి అనే దానికి సరైన ఉదాహరణ ఉండవల్లి కదా. అంటే కుదురుగా ఓ చోటకి ఉండలేడనమాట ఆయన. ఆయన మాట కుదురలేదు, పని కుదురలేదు, మనిషి కుదురలేదు. గాలివాట మనుషులు అంటారు ఇలాంటి వాళ్ళని. ఇప్పుడు అసలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి సీఎం అయిపోవాలని ఎందుకంత ఆత్రం? నీకు ఆల్రెడీ 5 ఏళ్ళు తగలేశాడు కదా రాష్ట్రాన్ని. ఆయన విధ్వంసం వల్ల ఇవాళ రాష్ట్రం ఇలా ఉంటే ఏడనర్థం పట్టింది చంద్రబాబు నాయుడు గారికి అవన్నీ కూర్చుకుని ఒక రాజధానిని మళ్ళా ఒక చట్టబద్ధత తీసుకురావటానికి, ఇన్ని ఇండస్ట్రీస్ తీసుకురావటానికి ఏడనర్థం పట్టింది వాళ్ళకి. అదే చంద్రబాబు నాయుడికి పెద్ద పని అది. ఓ పక్క రాష్ట్రం బాగుంటోంది, ఇంతమందికి ఉద్యోగాలు వస్తున్నాయి, ఓ పక్క క్వాంటమ్ వ్యాలీ అన్నారు, ఇంకో పక్క అక్కడ గూగుల్ డేటా ఏ సెంటర్ అన్నారు, ఇన్ని చెప్తున్నారు. ఇంకో పక్క రాయలసీమ అభివృద్ధి జరుగుతోంది. నిన్న జలజీవన్ దాని మీద దృష్టి పెట్టారు. అంతా కూడా నీరు మెయిన్గా, అంటే పూడికలు తీసేయడం, పూడిక తీతలు తీసి తర్వాత చెరువులు అవన్నీ కూడా కబ్జా కాకుండా చూసి ఎక్కడికక్కడ స్వచ్ఛమైన నీరు అందేలాగా చూస్తున్నారు. కేంద్రం కూడా సహాయం చేస్తుంది జలజీవన్ మిషన్ ద్వారా. ఇన్ని జరుగుతూ ఉంటే ప్రజలు సుఖంగా ఉండాలని ఆలోచించకుండా కూటమి ఎప్పుడు విచ్ఛిన్నం అయిపోతుంది, కూటమి విచ్ఛిన్నం అయిపోతే బాగుండు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు. ఏంటి అసలు మీరందరూ ఎందుకు రాష్ట్రంలో ఉంటున్నారు? ఉండవల్లి మీలాంటి వాళ్ళు ఉండకండి. అసలు రాష్ట్రానికి చీడ పురుగులు ఎవరు అంటే వీళ్ళే. రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించని వాడు గతంలో ఎవరైనా ఇలా ఉన్నారండి? నేను రాజశేఖర రెడ్డితో ఉన్నానంటావు, రాజశేఖర రెడ్డికి సన్నిహితుడిని అంటావు. రాజశేఖర రెడ్డి కొడుకు ఇలా ఉంటే 5 ఏళ్ళు నోరు మూసుకుని ఉండి మళ్ళీ అతనే రావాలని ఎలా అనుకుంటున్నారు మీరు? అన్నట్టు ఈయన ఏమైపోయాడండి, మన పద్మనాభరెడ్డి ఏమైపోయాడండి? మావిగన్ మీద ఇంకా స్పందించలేదు, శ్యామల కూడా స్పందించినట్లేదు, రోజా కూడా స్పందించలేదు. ఏమైంది వీళ్ళందరికీ? సడన్గా అందరూ మోగబోయారు, ఈయన మాత్రం నోరు విప్పాడు. మొన్న విజయసాయిరెడ్డి సలహా ఇచ్చారు కదా, మీకు ఎందుకు కూటమి విచ్ఛిన్నం చేయడం గురించి నేను చెప్తాను, మొత్తం మీ క్వార్టరీ అంతా పక్కకు పెట్టండి, నేను మీకు సలహా ఇస్తాను అన్నాడు కదా. ఇప్పుడు ఇవాళ ఏమంటారు, తాడేపల్లి ప్యాలెస్లో అందరూ హడిలిపోతున్నట్ట, ఎవరో కోవర్ట్ ఉన్నట్ట. కోవర్టు సజ్జలు మించిన కోవర్ట్ ఎవరన్నా ఉంటారండి? కొత్తగా కోవర్ట్లు ఎవరన్నా అవసరమా? ఈ మధ్యన పరకాలు కొంచెం వాళ్ళ వైపు మాట్లాడుతున్నాడు, కానీ ఆయన బ్యాలెన్స్ తప్పాడు నన్ను అడిగితే. ఒకప్పుడు పరకాలకు కొంచెం మంచి పేరు ఉండేది, కానీ ఆఫ్ లేట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కావట్లేదు. అంటే మనుషులు ఎందుకు ఇట్లా మారిపోతారు? ఇప్పుడు ఇవాళ ఎందుకు ఉండవల్లి ఇలా మాట్లాడాలి అంటే, ఏదో ఒకటి మీరు లైమ్ లైట్లో ఉండాలి కాబట్టి ఏదో పిచ్చివాగుడు వాగుతూ ఉండాలా? మీకు మంచి మేధ ఉంది అని అనుకుంటారు కదా ప్రజలు, దాన్ని ఉపయోగించండి, మంచి పనులు చేయండి, మంచి సలహాలు ఇవ్వండి. అంతేగాని కూటమి విచ్ఛిన్నం అయిపోవాలి, వాళ్ళు విడిపోతే కనుక అయితే, అంటే వాళ్ళు విడిపోకపోతే జగన్మోహన్ రెడ్డి రావడానికి మీకు గ్యారంటీగా అర్థమైంది కదా, అంటే రాష్ట్రం బాగుంటుందని అర్థమైంది కదా. మరి అసలు జగన్మోహన్ రెడ్డి వచ్చే అవకాశం పోనీ అసలు ఎందుకు విడిపోతారండి వీళ్ళంటే? విడిపోతారు వాళ్ళు అంటే? ఇప్పుడు చేవ లేదా తెలుగుదేశానికి? ఉంది కదా, 134 సీట్లు సింగిల్గా తెచ్చుకున్నారు కదా. ఇప్పుడు కలిసి ఉన్న ఎక్కువ సీట్లు 134 వచ్చాయా లేదా? 44 ఏళ్ల వయసున్న పార్టీకి 134 సీట్లు వచ్చాక ఇంకేంటి మీ బాధ? చంద్రబాబు నాయుడికి ఎందుకు చేవలేదు? ఉంది, తెలుగుదేశానికి కూడా చేవ ఉంది. మీరు చూడండి, కావాలంటే వాళ్ళు విడిపోవాలని అంటే మీకు భయం. సింహం సింగిల్ అంటారు మీరు, నువ్వు సింహం కాదని తేలిపోయింది. నువ్వు సింగిల్ ఎక్కడయ్యా? నీకు ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాం.
నువ్వు వేరే పార్టీతో కలవలేదు కానీ నీ కోసం నీ వాళ్ళందరినీ పని చేయించావు నువ్వు. నిన్ను నిలబెట్టడం కోసం నీ తల్లి, చెల్లి, నీ బాబయ్య గొడ్డలి, ఓ సునీత, ఓ నారాసుర రక్త చరిత్ర, ఓ కోడికత్తి శ్రీను, ఇవన్నీ కూడా పార్టీల కంటే ఎక్కువ, పొత్తుల కంటే ఎక్కువ. అవునా? మరి ఇంకేంటి, నువ్వు సింగిల్గా ఎక్కడ వచ్చావు? వీళ్ళు కనీసం ఓపెన్గా మేము కలిసి పని చేస్తున్నాం అన్నారు, సైద్ధాంతికంగా ఒకటయ్యారు తప్ప ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకున్నారు. ఇక్కడ నీది అలా కాదు. వాళ్ళందరూ నిన్ను నిలబెడితే నువ్వు నిలబడి గెలిచి, నువ్వు గెలవలేదు, వాళ్ళు గెలిపిస్తే ఆ గెలుపుని నువ్వేం చేసుకున్నావు? వాళ్ళని తరవడానికి ఉపయోగించుకున్నావు, ఒక రాష్ట్రాన్ని నాశనం చేయడానికి ఉపయోగించుకున్నావు. కాబట్టి ఇవాళ ఉండవల్లి తన మాటల్ని కరెక్ట్ చేసుకోవాలి. సింగిల్గా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి రాలేదు. ఐఎమ్ సారీ. పొత్తులు పెట్టుకోలేదు కానీ వ్యక్తిగా సింగిల్గా రాలేదు. పార్టీ పరంగా పొత్తు పెట్టుకోలేదు కానీ ఆ పార్టీని నిలబెట్టడానికి ఇంతమంది వెనకాల కృషి చేశారు. జగన్మోహన్ రెడ్డి జైల్లో ఉంటే ఎండలో వాననక ఎండనక తిరిగి చెల్లెలు 3000 కిలోమీటర్ల పై చిలుకు ఈయన్ని ముఖ్యమంత్రిని చేసింది. మీరు చెల్లి కష్టాన్ని ముందు గుర్తుపెట్టుకోండి. మీ అందరికీ సిగ్గుంటే, మీరందరూ సీనియర్స్ అయితే, మీకు రాజకీయాలు కానీ అనుభవం కానీ ఉండుంటే, ఒక స్త్రీ నిలబెట్టిన ఒక పార్టీ అధినేత, ఒక చెల్లి నిలబెట్టిన ఒక జగన్ అన్న, అది మర్చిపోకండి. మీరు ఎప్పుడూ కూడా చెల్లి చెయ్యి ఇట్లా పెట్టి చెల్లి చేతిలోంచి మీరు వచ్చారు. మీరు ఎలాగ హస్తం గుర్తు కాబట్టి. అర్థమైందా మీకు? ఈ విషయాన్ని మర్చిపోవద్దు. ఉండవల్లి గారు మీరు కూడా అందరికీ చెప్పండి ప్రెస్ మీట్ పెట్టి. ఎందుకంటే మీకు అలవాటు కదా ప్రెస్ మీట్లు పెట్టి ఏదో ఒకటి మాట్లాడటం. ఇలాంటి నిజాలు మాట్లాడండి కొంచెం. అయితే ఇప్పుడు మరి వీళ్ళందరూ ప్రెస్ మీట్ నిర్వహించి ఎన్నికల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి జగన్మోహన్ రెడ్డి పరిస్థితుల గురించి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న వ్యాఖ్యల గురించి ఆ అంశాలు ఎందుకు ప్రస్తావించట్లేదు అంటారు వీళ్ళు? వీళ్ళకి తెలుసండి, ఇప్పుడు అవి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి కొడతాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడింది సవ్యంగా లేదని ఆయనకు తెలుసు. డైవర్షన్లో భాగంగా ఇలా మాట్లాడి ఉంటాడు. అంటే ఇప్పుడు మావిగన్ ప్రస్తావన తీసుకురాకుండా జగన్ మళ్ళా వస్తాడు అంటే జగన్కి ఇంపుగా ఉంటుంది కదా. ఓ నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతానంటున్నాడు ఈయన అనుకుంటాడు తప్ప ఆయన ఏం మాట్లాడాడో వినడు. ఆ ముఖ్యమంత్రి అనే పదం వినిపిస్తే చాలు, హీల్ బీ హ్యాపీ. సో ఆ రకంగా ఈయన సక్సెస్ అవుతాడు. ఎవరు? ఉండవల్లి. కాబట్టి వీళ్ళందరూ కూడా అసలు నిజంగా చెప్పాలంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని పాతరేయడానికి రెడీగా ఉన్నారు వీళ్ళందరూ. ఎందుకంటే ఆయన పైకి తీసుకురావడానికి వీళ్ళు ఎవరూ ప్రయత్నించట్లే. ఈయన ఎలా ముంచేసేయాలి అని ఎవరికి వాళ్ళు చాలా చక్కగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.